నా పేరు కిరణ్. ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఊర్లో ఖాళీగా ఉంటున్న రోజులవి. మా నాన్నగారికి పక్కూర్లో ఏదో పని ఉండడం చేత పొలంలో కూలి పని వాళ్ళని చూసుకోవడానికి ఆ రోజు నన్నే వెళ్ళమన్నారు. ఇక చేసేదేం లేక నేను పొలానికి వెళ్ళాను. కాసేపు టైంపాస్కి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను. కానీ ఫోన్లో బ్యాటరీ ఎంతో లేదు. ఇక చేసేదేం లేక పొలంలో దిక్కులు చూడడం మొదలుపెట్టాను. అప్పుడే నేను కూలి పనులు చేస్తున్న వాళ్ళలో ఒకరైన సరోజని చూశాను. తను నాకన్నా 1, 2 ఏళ్ళు చిన్నది. తను కొంచెం నల్లగా ఉన్నా ఆ ఎండకి, ఆ పని వల్ల పట్టిన చెమటకి చర్మం మెరుస్తుంది. ఇక ఒంగొని కలుపు తీస్తుందేమో తన వక్షోజాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక నా మొహం నేను అటు నుండి తిప్పుకోలేకపోయాను. చాలాసేపు అలా చూస్తూనే ఉన్నాను. అప్పుడే సడన్‌గా సరోజ "కిరణ్ బాబు" అంటూ కేక పెట్టింది. దాంతో నేను ఈ లోకంలోకి తిరిగి వచ్చాను. ఏంటి అన్నట్టుగా నేను తన వైపు చూశాను. "భోజనానికి టైం అయింది బాబు, వెళ్ళమంటారా మమ్మల్ని" అని అడిగింది. నేను సరే అన్నట్టుగా తల ఊపాను. భోజనం నుంచి వచ్చిన తర్వాత కూడా నేను సరోజని, తన వక్షోజాలని, ఆ నడుముని అలా మాటి మాటికి చూస్తూనే గడిపాను. ఆ తర్వాత రోజు మా నాన్నగారితో పాటు సరోజని చూడ్డానికి కావాలనే పొలానికి వచ్చాను. అలా వీలున్నప్పుడల్లా సరోజ అందాలని, ఆ కనిపించని వక్షోజాలని చూస్తూనే కాలం గడిపేవాడిని. సరోజకి కూడా నేను చూస్తున్నది అర్థమైనట్టుంది. తను నన్ను రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. ఒకరోజైతే తను తన పైటని కొద్దిగా సదిరి చూపించింది. పక్కనే మా నాన్న ఉండడంతో నాకు చాలా భయమేసింది. దాన్ని అలుసుగా తీసుకొని సరోజ మరింత రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మా అమ్మ పండగ పనులు చేయడానికి ఇంట్లో ఎవరైనా అమ్మాయిని తీసుకురమ్మని నాతో చెప్పింది. వెంటనే నాకు సరోజ గుర్తొచ్చింది. ఇంటి నుండి సరోజ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ సరోజ సరోజ అంటూ చాలాసేపు అరిశాను. కానీ లోపల నుండి ఏ శబ్దం రాలేదు. తలుపులు లోపల నుంచి గడియబెట్టున్నాయి. సో నేను దొడ్డి వైపుకు వెళ్ళి చూశాను. అక్కడ సరోజ స్నానం చేస్తుంది. ఆమె ఒంటిమై నుండి కిందికి పడుతున్న నీళ్ల శబ్దం నాకు క్లియర్‌గా వినిపిస్తుంది. అలా అక్కడ చాలాసేపు ఉన్నాను. సరోజ ఇంక బయటకు వచ్చేస్తదేమో అని వీధి వైపుకి మరలా వెళ్ళి మరలా అరిచాను, సరోజ సరోజ అంటూ. ఈసారి సరోజ ఎవరు అని దొడ్డి వైపు నుంచే పలికింది. నేను కిరణ్ బాబుని వచ్చాను అని చెప్పాను. సో దాంతో ఆమె హడావిడిగా స్నానం ముగించి బట్టలు వేసుకొని వచ్చింది. సరోజ పూర్తిగా తడిని తుడుచుకోలేదు. ఒంటి మీద ఆ నీటి బొట్లు ఇంకా అలానే ఉన్నాయి. దాని మీదే బట్టలు వేసుకోవడంతో ఇప్పుడు నాకు తన వక్షోజాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక నేను ఆగలేకపోయాను. తన చేతిని పట్టుకొని లాగబోయాను. కానీ సరోజ నన్ను ముందుకు సాగనివ్వలేదు. మా నాన్న వచ్చే వేళ అయ్యింది, కొంచెం జాగ్రత్త అంది. ఇక చేసేదేమీ లేక నేను వచ్చిన పని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇద్దరి మధ్య ఆ కవ్వింపులు మరింత పెరిగాయి. ఒకరోజు పొలంలో ఉండగా మా నాన్నగారు వర్షం పడేలా ఉంది అని తొందరగా వెళ్ళిపోయారు. నన్ను కూడా కూలి పని వాళ్ళని తొందరగా పంపించేసి రమ్మన్నారు. సో కూలి పని వాళ్ళు మేము వెళ్ళిపోతాం, వర్షం పడేలా ఉంది అని అంటే
సరే అని చెప్పాను. సరోజ వెళ్తుంటే, ఆగు సరోజ, నేను డ్రాప్ చేస్తాను. నేను అటువైపే వెళ్తున్నాను. వర్షం కూడా పడేలా ఉంది కదా అని చెప్పాను. సో సరోజ ఆగింది. వర్షం మొదలయ్యింది. ఇక సరోజ, చలేస్తుందా అని కావాలని తన భుజంపై చెయ్యి వేశాను. సరోజ ఏం మాట్లాడలేదు. కానీ నేను చెయ్యి తీయలేదు. కొంచెం గట్టిగా మెడపై నొక్కాను. సరోజ ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. నాకు అర్థమైంది. ఇక తన వైపుకి దగ్గరగా నేను జరిగాను. తను ఎవరైనా వస్తారేమో అని అంది. ఇక నాకు అర్థమైంది, తను కావాలనుకుంటుంది అదే అని. ఇక్కడికి ఎవరూ రారు, ఈ వర్షంలో అసలే రారు అని అక్కడే ఉన్న గడ్డిమేటుపైకి ఆమెను తోశాను. ఇక ఆమె మెడపై ముద్దుల వర్షం కురిపించాను. ఆ వర్షం చలికి, నా ముద్దుల వేడికి తను నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నేను ఇక స్లోగా తన చీరను ఎత్తడం మొదలుపెట్టాను. తను కొద్ది కొద్దిగా వద్దు వద్దు అంటూనే ఒప్పుకుంటుంది. ఇక ఆ రోజు మా ఇద్దరి మధ్య సంభోగం జరిగింది. వర్షం వెలిసింది. ఏం జరగలేనట్టుగా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాను. ఆ రోజు మొదలుకొని వీలు దొరికినప్పుడల్లా కూడా సరోజ నేను గడ్డిమెట్టులో కలుస్తూనే ఉన్నాం. ఒకరోజు మా నాన్నగారు మా అమ్మ లేని టైంలో భోంచేస్తూ ఇలా అన్నారు, అస్తమాలు గడ్డిమెట్టుకి వెళ్ళకు, అక్కడ పాములున్నాయని. మరి ఆయన ఏ పాముని చూశాడో మీకు అర్థమై ఉంటే కామెంట్లో తెలియచేయండి. మరో కథతో మళ్ళా కలుద్దాం.